అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్ తక్షణం పదవీ విరమణ చేయాలని రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కోరారు. ఈ పరిణామం అమెరికా మిలిటరీ లీడర్షిప్ లో పెద్ద సంచలనంగా మారింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అనుభవం ఉన్న జార్జ్ ను ఇలా తొలగించడం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనరల్ జార్జ్ పై హెగ్సెత్ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనను ఇలా అర్ధాంతరంగా తొలగించడానికి గల ఖచ్చితమైన కారణాలను మాత్రం పెంటగాన్ వెల్లడించలేదు. సాధారణంగా ఆర్మీ చీఫ్ పదవీ కాలం 4 ఏళ్లు ఉంటుంది. కానీ 2023లో బాధ్యతలు స్వీకరించిన రాండీ జార్జ్ కేవలం 18 నెలలకే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా సైన్యంలో కొత్త నాయకత్వం ఉండాలని రక్షణ శాఖ భావిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీట్ హెగ్సెత్ ఇప్పటి వరకు పలువురు ఉన్నతాధికారులను పదవుల నుంచి తప్పించారు. ప్రెసిడెంట్ ట్రంప్, హెగ్సెత్ సైనిక వ్యూహాలను, వారి విజన్ ను అమలు చేయడంలో జార్జ్ విఫలమవుతున్నారని, అడ్డుపడతారని వారు భావించినట్లు సమాచారం. అయితే తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిని ఆర్మీ చీఫ్ గా నియమించుకోవాలనే ఉద్దేశంతోనే హెగ్సెత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనరల్ జార్జ్ ను జో బైడెన్ నియమించారు. ఇది కూడా ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతమంది అధికారుల ప్రమోషన్ల విషయంలో హెగ్సెత్, జార్జ్ మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై యుద్ధం మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఇరాన్పై భూతల దాడులు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న సమయంలో కొత్త ఆర్మీ చీఫ్ రావడం వల్ల యుద్ధ వ్యూహాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. యుద్ధం మధ్యలో అగ్రస్థాయి అధికారిని తొలగించడం వల్ల సైన్యంలో అనిశ్చితి ఏర్పడవచ్చని, సైనికుల స్థైర్యంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంటున్నారు. మరోవైపు సైన్యాన్ని కూడా రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాండీ జార్జ్ స్థానంలో ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ క్రిస్టోఫర్ లానెవ్ తాత్కాలిక చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.